ప్రేమగల మా ప్రియ తండ్రి, మీ సన్నిధిలో కనపడే గొప్ప భాగ్యం నాకు ఇచ్చినారు. మీకు స్తోత్రం నాయన. మమ్మల్ని రక్షించడానికి మీరు చెల్లించిన గొప్ప క్రయమును బట్టి మీకు స్తోత్రం. మీ దివ్యమైన వాక్యాన్ని మాకు ఇచ్చారు. మీ సహాయం మాకు కావాలి. దయచేసి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మీ నామం మహిమపరచుకుంటారు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లాస్ట్ క్లాస్లో లేక లాస్ట్ బైబిల్ స్టడీలో ఏం చూసామో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మంచిది. మనం 10th చాప్టర్ ఆఫ్ జాన్స్ గాస్పెల్ని మనం స్టడీ చేస్తున్నాము. ఇందులో యేసుక్రీస్తు తను తాను ఒక గొర్రెల కాపరిగా చిత్రీకరించాడు. ఆయన్ని వెంబడించే ఆయన శిష్యులు నిజమైన గొర్రెలుగా దేవుడు చిత్రీకరించాడు. దీని గురించినటువంటి వివరణ సామ్ నంబర్ 23లో కూడా ఉంది. అలాగే లూకాస్ వార్త 15వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు అక్కడ మనం చూడగలం. ఈ 10th చాప్టర్ని 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగము గొర్రెల నిజమైన కాపురి ఎవరు, ఆయన ఏం చేస్తాడు, గొర్రెలు ఆ కాపురి విషయంలో ఎలా రెస్పాండ్ అవుతాయి అనే దాని గురించిన వివరణ 10వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూడగలం. యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి ఈ సందేశాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వారిలో కొన్ని డివిజన్స్ వచ్చాయి. భేదములని తెలుగులో రాయబడింది, ఇంగ్లీష్లో డివిజన్స్ అని రాయబడింది. వాళ్ళు ఏమన్నారు దాని గురించిన వివరణ 19వ వచనం నుండి 21వ వచనం వరకు బహుశా ఇవాళ మనం చూడడానికి సాధ్యమవుతుంది అనుకుంటాను. ఆ తర్వాత 3వ భాగము వ్యతిరేకత మనం చూస్తాం. ఈ వ్యతిరేకత అనేది 5వ అధ్యాయంలో మొదలైంది. 5వ అధ్యాయంలో మొదలైన వ్యతిరేకత, ఈ అపోజిషన్ చాలా క్లియర్గా స్పష్టంగా మనం చూడగలం. లాస్ట్ బైబిల్ స్టడీలో మనం ఏం చూసామంటే 10వ వచనంలో రాయబడినట్టు యేసుక్రీస్తు నిజమైన గొర్రెల కాపరిగా ఆయన తన గొర్రెలకు సమృద్ధి అయిన జీవం ఇస్తాడు అనే విషయాన్ని మనం చూస్తాం. మరి సమృద్ధి అయిన జీవం ఇవ్వాలంటే ఏం చేయాలి? తన ప్రాణాన్ని పెట్టాలి. 11వ వచనం అలాగే 17, 18 వచనాల్లో ఆ వివరణ మనం చూస్తాం. హీ గివ్స్ అస్ లైఫ్ అండ్ దట్ లైఫ్ ఈస్ కాల్డ్ అబండెంట్ లైఫ్. మనకు తెలుసు మన స్టోరీ ఏంటో. పాపం బట్టి వీ వర్ డెడ్ ఇన్ అవర్ స్పిరిచువల్ స్టేటస్. మనము చచ్చిన స్థితిలో ఉన్నాము. నో వే వీ కెన్ రెస్పాండ్. దేవుడే ఏదన్నా చేయాలి. ఆ చేయటానికి ఆయన తనలోని జీవాన్ని మనకు అనుగ్రహించాడు. మనకు తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను. అంటే ఆ జీవము మనకు జీవము అండ్ వెలుగు. సో ఆయన జీవము నాలో ఉందా లేదా అంటానికి రుజువు ఏమిటంటే నేను వెలుగై ఉండాలి. లెట్ మీ రిపీట్. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడిందంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము నాకు వెలుగు ఎప్పుడవుతుంది? ఆయనలోని జీవము నాలోని ప్రవేశించాలి. దాన్ని రీజనరేషన్ అంటారు. రీజనరేషన్, క్రొత్తగా జన్మించడం అంటే అదే దాని అర్థం అనమాట. రీజనరేషన్, వివర్ డెడ్, క్రొత్తగా జన్మిస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దాని గురించిన వివరణ కూడా మనం కొంతవరకు నేర్చుకున్నాం. ఆయనలోని జీవము నాలోకి రావాలంటే తప్పనిసరిగా ఆయన ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టుకుంటే కుదరదు. ఎట్లా ప్రాణం పెడతాడు? ఎట్లా ప్రాణం పెడతాడు? దేవుడికి ప్రాణం పెట్టడానికి ఎట్లా సాధ్యమవుతుంది? గాడ్ కెనాట్ డై. హౌ కెన్ గాడ్ డై? గాడ్ కెనాట్ డై. ఎందుకంటే బై డెఫినేషన్ ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేవాడు. లేదా టెక్నికల్గా చెప్పాలంటే ఇటర్నల్ గాడ్, నిత్యము ఉండే దేవుడు. ఆయన సమయానికి పదార్థానికి అతీతమైనటువంటి వాడు. సో హీఈస్ బియాండ్ టైమ్ స్పేస్ మ్యాటర్. మరి అటువంటి దేవుడు ఎలా ప్రాణం పెడతాడు? ఎందుకంటే భూమి మీద
విమోచించడానికి, రక్షించడానికి సాధ్యం అవ్వదు. ఎందుకు అంటే అందరూ పాపం చేశారు, అందరూ మరణానికి లోనై ఉన్నారు, అందరూ దేవుని శిక్షకు తీర్పుకు గురై ఉన్నారు. అంచేత దేవుడు మానవుడిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుళ్ళ రక్తం ఎందుకు ఉంటుంది? దేవుడు ఆత్మజీవి కదా. గాడ్ ఈజ్ ద స్పిరిట్. నాన్ కార్పోరియల్ అంటారు టెక్నికల్, నాన్ ఫిజికల్, మెటాఫిజికల్. అందుకని ఆయన మానవుడిగా, దేవుడు మానవుడిగా రావడానికి ఎట్లా సాధ్యమైంది? దేవుడు త్రిత్వమైన దేవుడు కాబట్టి సాధ్యమే. ఇఫ్ దిస్ ఇస్ అబ్సల్యూట్ వన్ గాడ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. త్రిత్వమైన దేవుడు కాబట్టి, అంటే త్రిత్వం అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే తండ్రి అయిన దేవుడు. అంటే దేవుడు తను తాను మనకు బయలుపరుచుకున్నప్పుడు ఒక తండ్రిగా రివీల్ చేసుకున్నాడు. ఎందుకు ఆయన్ని తండ్రి అయిన దేవుడు అన్నారంటే ఈ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు అస్ యాజ్ ఫాదర్. మనం అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుందని ఇది మెటాఫారికల్ లాంగ్వేజ్గా మనం గుర్తించడానికి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత దేవుడు కన్యక గర్భమున లేఖనాల్లో అభిషక్తుడుగా, మెస్సియాగా ఈ లోకానికి వస్తాడు అనే సంగతి దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అటు 7వ అధ్యాయంలో మనుష్య కుమారుడు అని, 9వ అధ్యాయంలో అభిషక్తుడు వస్తాడు. ఆయన ప్రోగ్రామ్ అంటే ఏంటో చాలా బ్యూటిఫుల్గా 9వ అధ్యాయంలో 70 వారములకు సంబంధించిన వివరణలో రాయబడ్డాయి. సో ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ ఆయన స్త్రీ సంతానముగా, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఆమె సంతానం అని రాయబడింది. సో స్త్రీ సంతానంగా గలతీ 4:4లో చెప్పబడినట్టుగా ఈ లోకానికి వస్తాడు. కలువరి శిలువలో ఆయన మన కొరకై, మన ప్రభు యేసు క్రీస్తుగా వచ్చాడు. యేసు శిలువలో మరణించాడు. ఒక సామాన్యమైన ఒక కార్పెంటర్గా భూమి మీద జీవించాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 30 years సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్గా ఈ భూమి మీద ఉండటం అనేది అసలు ఆశ్చర్యం. ఎంత సామాన్యంగా ఉన్నాడంటే ఆయన కాంటెంపరీస్ అందరూ నేనే అని యోహాను సువార్తలో ఎన్నో పర్యాయాలు తను తాను బయలుపరుచుకున్నాడు. నో, యూ కెనాట్ బి అని అన్నారు. ఎందుకు అంటే హీ లివ్డ్ సో నార్మల్, సో న్యాచురల్. వాళ్ళకి మింగుడు పడలేదు. నేను హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? దేవుడు ఎలా ఇట్లా అవుతాడు? నో, నో, హీ కెనాట్ బి గాడ్ అని ఆయన్ని తృణీకరించారు, ఆయన్ని సిలువ వేశారు. దాన్ని లేఖనాలు ఏం చెప్తాయంటే వాళ్ళ వాళ్ళు గురుడితనం చేయబడ్డాయి. వాళ్ళు చూసినట్టే చూశారు, విన్నట్టే విన్నారు, గ్రహించలేకపోయారు. దేవుడు వారి కళ్ళు తెరవలేదు. ఎందుకంటే తెరిచి ఉంటే వాళ్ళు సిలువ కూడా వేసిండేవాడు కాదు. సో ఇది చాలా అద్భుతమైనటువంటి మిస్టరీగా మనం గ్రహించగలం. గొర్రెల కొరకు యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాడు. ఇది అర్థం అవడానికి కొంచెం మీరు మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేసే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి, థియలాజికల్ ఎర్రర్స్ లేకుండా బోధకులు వాక్యం చెప్పేటప్పుడు చాలా కేర్ఫుల్గా చెప్పాలి. ఈ 66 గ్రంథాల్లో దేవుడు పొందుపరిచినటువంటి సత్యం ఏదైతే ఉందో దాన్ని గనక సరిగ్గా ఒక సమగ్రమైన అవగాహన కలిగి ఉన్నట్లయితే మనం కేర్ఫుల్గా వాక్యం చెప్పడానికి సాధ్యమవుతుంది. ఆ తర్వాత నేను నా గొర్రెలను ఎరుగుదును అన్నాడు. అంటే ఏంటి? మరి బై డెఫినేషన్ గాడ్ ఈజ్ ఆమ్నిసియంట్ కదా, ఆయన సర్వజ్ఞాని కదా. అంటే ఆయన గొర్రెల తప్ప ఎవరిని ఎరగడా? తెలియదా వాళ్ళు? అంటే తెలియకుంటే నో, సృష్టికర్త కనుక గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఈవెన్ బిఫోర్ క్రియేషన్. గాడ్ నోస్ ఫ్రమ్ ఎండ్ టు ది బిగినింగ్. ఇక్కడ ఎరుగుదును అన్నప్పుడు ఇట్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్. ఎరుగుదును అనే పదము హెబ్రీ భాషలో కనుక మీరు కేర్ఫుల్గా స్టడీ చేసి చూస్తే ఇట్ ఈస్ సంథింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ఇంటిమేట్ ఫెలోషిప్. మనం ఆది కాండంలో అనేక పర్యాయములు, ఎస్పెషల్లీ ఆదాము అవల గురించి మాట్లాడినప్పుడు నేను నా గొర్రెలను ఎరుగుదును అంటే అర్థం ఏంటంటే ఐ హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ విత్ మై షీప్ అని దాని భావన. అలాగే నా గొర్రెలు నన్ను ఎరుగును, 10వ అధ్యాయం 15వ వచనంలో ఈ రెండు వివరాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇట్స్ ఇట్స్ టూ సైడ్. అందుకనే ఫెలోషిప్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ బోత్ వే, టూ డైరెక్షనల్, ఇట్స్ నాట్ వన్ డైరెక్షనల్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రిలేషన్షిప్ అనేది ఇట్ ఈస్ బై డైరెక్షనల్, ఇట్స్ బోత్ వే. సో గొర్రెల కాపరిని ఎరుగును, గొర్రెల కాపరి గొర్రెలను ఎరుగును. ఈ రెండింటి ఈ వివరణ మనం వ్యక్తిగతంగా పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ నేను చెప్పే మాటలు మీకు అర్థం కావు.
లెట్ మీ రిపీట్, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది కనుక అర్థం చేసుకోలేకపోతే వాక్యంలో మనకి ఏది అర్థం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడుగా, ప్రభువుగా ఎవరైతే ఆ యేసయ్య ను అంగీకరించి, ఆ యేసయ్య సిలువలో చేసిన విమోచన కార్యం ద్వారా పాప పరిహారము, రక్షణ, మారు మనసు, తిరిగి జన్మించటం, ఇటువంటి అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో దేవుడిలోని జీవం వారిలోకి వస్తుంది. వాళ్ళు రీజనరేట్ అవుతారు. పరిశుద్ధాత్మ దేవుడు పునర్జీవింపజేస్తాడు. సో మరలా రిలేషన్షిప్ అనేది దేవుడికి, ఆ మానవుడికి రిలేషన్షిప్ అనేది రెస్టోర్ అవుతుంది. ఒకసారి రిలేషన్షిప్ రెస్టోర్ అయితే ఫెలోషిప్ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ దేవుణ్ణి ఇంటిమేట్గా ఎరగటానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు గొర్రెల కాపరిని ఎరిగినట్టుగా గుర్తులేంటి, లేక ప్రూఫ్లు ఏంటి అంటే కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి. మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి, కాపరి స్వరాన్ని ఎరుగుతాయి, కాపరిని వెంబడిస్తాయి. కాపరిని వెంబడించడానికి కారణం ఏంటి? షీప్ కెన్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ దేర్ షెపర్డ్. అన్యుల స్వరము వినవు, గుర్తించవు, అందుకనే పారిపోతాయి. సో ఎరగటం అంటే అర్థం ఏంటంటే ఇక్కడనే మనం రైట్ టీచర్, రాంగ్ టీచర్, ట్రూ టీచర్ అండ్ ఫాల్స్ టీచర్, తప్పుడు బోధలు చేసేవాళ్ళని, తప్పుడు సిద్ధాంతాలు బోధించే వాళ్ళని, నకిలీ కాపర్లు, వాళ్ళని జీతగాళ్ళు అని కూడా మనం పోయినసారి మనం చూసాం. వాళ్ళు దొంగలు, దోచుకునేవాళ్ళు. వాళ్ళని చూసి గొర్రెలు ఏం చేయాలంటే పారిపోవాలి. ఇప్పుడు గొర్రెలు పారిపోకుండా బలైపోతున్నాయి అంటే ఎవరిని మనం నిందించాలి? ఈ ఫాల్స్ టీచర్స్ని మనం బ్లేమ్ చేద్దామా? నో, డోంట్ బ్లేమ్ ఫాల్స్ టీచర్స్. డోంట్ బ్లేమ్ ఫాల్స్ టీచర్స్. ఎవరిని బ్లేమ్ చేయాలి? ఈ గొర్రెల కాపరిని ఎరుగవు గనుక, గొర్రెల కాపరిని గుర్తించలేదు కనుక మన భాషలో చెప్పాలి, పరిభాషలో చెప్పాలి, కాంటెంపరీ లాంగ్వేజ్లో చెప్పాలి, కొలిక్వల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అర్థం ఏంటంటే రక్షించబడలేదు, మారు మనసు పొందలేదు. ఈ దినాల్లో ఎన్ని ఎన్ని స్థానిక సంఘాలుగా పుట్టుకొచ్చాయండి. అసలు అవి సంఘాలు అంటామా, లేకపోతే క్లబ్లు అంటామా, లేకపోతే అవేమన్నా యూనియన్స్ అంటారమా, ఆర్గనైజేషన్స్ అంటామా, ఏం పేరు పెట్టాలో మనకు తెలియదు. కానీ ఒక సంఘము అన్నప్పుడు ఆ సంఘములో దేవుని యొక్క సన్నిధి ఖచ్చితంగా అనుభవించగలిగిన దాఖలాలు ఉండాలి. ఒక స్థానిక సంఘము అన్నప్పుడు అక్కడ లేఖనాలకి మొట్టమొదటి స్థానం ఉంటుంది. ఆ సంఘానికి క్రీస్తు శిరస్సే ఉంటాడు. అందులో రక్షించబడిన వారు, మారుమనసు పొందిన వారు, వాళ్ళు తిరిగి జన్మించిన వాళ్ళు ఒకరితో ఒకరు సహవాసం చేస్తారు. వారికి ఉన్న కృపావరాలు చేయబడతాయి. అక్కడ ఒక మనిషి యొక్క ప్రాధాన్యత ఉండదు. అక్కడ దేవునికి ప్రాధాన్యత ఉంటుంది, దేవునికి మహిమ వస్తుంది. అక్కడికి వెళ్తే దేవుని యొక్క స్వరం వినబడుతుంది. అక్కడికి వెళ్తే ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. అక్కడికి వెళ్తే తృప్తి దొరుకుతుంది. అక్కడికి వెళ్తే ఆదరణ దొరుకుతుంది. అక్కడికి వెళ్తే ధైర్యం దొరుకుతుంది. అక్కడికి వెళ్తే మన భయాలు పోతాయి. ఎందుకు అంటే దేవుని సన్నిధి ఉంటుంది. ఇప్పుడు ఈ దినాల్లో ఏమైపోయిందంటే ప్రాస్పరిటీ గాస్పుల్స్ పుట్టుకొచ్చాయి. ఈ దినాల్లో ఏమైపోయిందంటే కమర్షియల్గా తయారైపోయాయి. ప్రజల అవసరతలు తీర్చడానికి, ప్రజలను బుజ్జగించడానికి ఎన్నెన్ని స్థానిక గొర్రెలు కాపరిని ఎరగాలి. నేను మరలా చెప్తున్నాను, గొర్రెలను కాపరిని ఎరగడం అంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అనేది స్పష్టత అర్థం కావాలి. ఉదాహరణకు ఒక గంట సేపు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం చెప్తున్నంతసేపు వినే ప్రతి వాళ్ళు కూడా గ్లూ అయిపోతారు. అయ్యో, ఎస్, ఇది నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నిజంగా నా స్టోరీ ఇలాగే ఉంది కదా, ఎస్ ఇట్ ఈస్ ట్రూ, ఎస్ ఆయన చెప్పేదంతా ముమ్మాటికి కరెక్ట్ అని లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కన్విక్షన్స్ ద్వారా అంగీకరించడం అనేది జరుగుతుంది. ద క్వశ్చన్ ఈజ్, డూ యు నో యువర్ షెపర్డ్? క్యాన్ యూ రికగ్నైజ్ యువర్ షెపర్డ్? నీ కాపరి స్వరాన్ని నువ్వు గుర్తుపడతావా? నకిలీ కాపర్లు చాలామంది ఉన్నారు, జీతగాళ్ళు చాలామంది ఉన్నారు, దొంగలు, దోచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు నిజానికి ఒక క్లాస్ అంతట్లో కూడా మనం జీతగాళ్ళ గురించి, దొంగలు, దోచుకునే వాళ్ళ గురించి మనం స్టడీ చేయొచ్చు. మనం 2 పేతురు 2వ అధ్యాయము అలాగే యోధా పత్రిక అవి రెండు ముందు పెట్టుకుంటాయి. ఎంత బ్యూటిఫుల్గా ఈ ట్రూత్ మనకు అర్థమవుతుందో. ఈ ట్రూత్ అలాగే 2 తిమోతి 1వ అధ్యాయం కూడా చాలా బాగా చెప్తాడు అపోస్తలుడు పౌలు.
సో ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ అ వార్నింగ్. ఇది యాక్చువల్లీ మనం లాస్ట్ క్లాస్ ఆల్రెడీ చదువుకున్నాం, ధ్యానం చేశాము. మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ప్రతి సంఘంలోని ప్రతి విశ్వాసి ఖచ్చితంగా అర్థమవ్వాలి. నేను మరలా చెప్తున్నానండి, కొంతమంది శుక్రవారం నాడు మసీదులకు వెళ్తారు, కొంతమంది శనివారం నాడు గుళ్ళకి వెళ్తారు, కొంతమంది క్రైస్తవులు ఆదివారం నాడు చర్చికి వెళ్తారు అనే తాత్పర్యాన్ని బట్టి మనం వెళ్ళటం కాదు. ఎందుకు వెళ్తారండి? చర్చికి ఎందుకు వెళ్తారంటే, నేను క్రైస్తవుని కాబట్టి వెళ్తున్నానండి అనే సమాధానం రాదు. రాకూడదు. ఎందుకు వెళ్తున్నాం అంటే, ఐఎమ్ గోయింగ్ టు వర్షిప్ గాడ్, ఐఎమ్ గోయింగ్ టు మీట్ గాడ్ అలాంగ్ విత్ హిస్ పీపుల్, ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ ఎ స్పెషల్ టైమ్ ఆఫ్ ప్రెజెన్స్ ఇన్ ద చర్చ్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను నేను ప్రభుతో సహవాసం చేస్తాను. అసలు సంఘానికి వెళ్ళక మునిపే పూర్తిగా ప్రిపరేషన్లో వెళ్తారు వాళ్ళు. కనిపెట్టుకొని ఉంటారు ఎప్పుడెప్పుడు వెళ్ళాలనే తాపత్రయం వాళ్ళ ఉంటుంది. ఓ గొర్రె కాపరిని ఎరిగినారు అనటానికి కొన్ని కొన్ని సూచనలు ఉన్నాయి. కొన్ని సూచనలు ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే ఫ్రూట్స్ వర్ది ఆఫ్ రిపెంటెన్స్ అంటారు. మారు మనసు తగిన ఫలములు అంటారు. బాప్తిస్మ యోహాను చెప్పింది అదే. బాప్తిస్మ తీసుకోవడానికి వస్తున్న నా దగ్గరికి ఎందుకు వస్తున్నారండి? సర్పసంతానమా? ఎందుకు వస్తున్నారు నా దగ్గరికి? సర్పసంతానమా అంటే 8వ అధ్యాయంలో మనం చూసే కదా, మీ తండ్రి అయిన అపవాది, వాడు అబద్ధాలకు జనకుడు, వాడు నరహత్య చేసేవాడు. మీ తండ్రి క్రియలు మీరు చేస్తున్నారంటాడు. అపవాది క్రియలు మనం చేస్తే మా అపవాది పిల్లలు. దేవుణ్ణి మహింపరిచే క్రియలు చేస్తే దేవుని పిల్లలు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో టూ టేబుల్ ఫార్మ్స్ వేసి దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు మీకు చాలా క్లియర్గా మీ ముందు నేను పెట్టడం జరిగింది. మీకు గుర్తు లేకుంటే పాత వీడియోలు మీరు ఒకసారి వెళ్ళి మళ్ళీ దాన్ని చూడండి. దేవుణ్ణి ఎరిగిన వారు, నిజమైన గొర్రెలు ఏం చేస్తారంటే వాక్యాన్ని ప్రేమిస్తారు, వాక్యాన్ని ధ్యానం చేస్తారు. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడు. దేవుడు వారిని దేవుని వాక్యం ద్వారా గైడ్ చేస్తాడు. వాళ్ళు ఆరాధికులుగా ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, వారు స్వార్థ ప్రకటించే వాళ్ళు ఉంటారు, వారు వెలుగుగా ఉప్పుగా ఉంటారు, వాళ్ళు క్రీస్తు కొరకే సాక్షులుగా ఉంటారు. దేవుని కోసం ఏదన్నా చేయాలనే తపన వాళ్ళలో ఉంటుంది. దేవుడు వారికి ఇచ్చిన కృపావరాలను గుర్తిస్తారు, దేవుడు తెరిచిన ద్వారాలను గుర్తిస్తారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుడు తన రాజ్యం కట్టే నేపథ్యంలో దేవునితో కలిసి పార్ట్నర్స్గా ఉంటారు. నా గొర్రెలు నన్ను ఎరుగును. ఇఫ్ యు డూ నాట్ నో యువర్ షెపర్డ్, ఐ టెల్ యూ, యు ఆర్ ఇన్ ఎ గ్రేట్ డేంజర్. యు ఆర్ ఇన్ ఎ గ్రేట్ డేంజర్. నేను అందుకనే నేనేం సలహా ఇస్తానంటే, సంఘాల్లో ఎక్కువ శాతం అలా వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏదో కొన్ని అవగాహనలు ఉంటాయి, వాళ్ళకేమో కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఆ ఆలోచన చొప్పున వెళ్తారు. ప్లీజ్ డోంట్ టేక్ రిస్క్. లైఫ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషస్. ఎవ్రీ డే ఈజ్ వెరీ ప్రెషస్. ఎంత చేతనంటే, నిత్యత్వం కోసం ప్రతిరోజు మనం ఏం చేయాలంటే పునాది వేసుకుంటూ పోవాలి. నిత్యత్వం మనం ఎలా జీవించాలో దానికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా ఈ భూమి మీద జరిగిపోవాలి. జీవించే ప్రతిరోజు చాలా విలువైన జీవితం. నేను మరలా చెప్తున్నాను, కొంతమంది లైఫ్లో ఎదుర్కొనే వ్యతిరేకతను బట్టి, లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీట్ కాని కారణం చేత వాళ్ళు ఎంతో డిస్కరేజ్మెంట్లో, వాళ్ళు ఎంతో నిరుత్సాహంలో, కృంగుదలలో, వాళ్ళు విలువైన జీవితాన్ని కరెక్ట్గా వాళ్ళు జీవించరు వాళ్ళు. అందుకని నేనేమంటానంటే, సంఘ నాయకుల బాధ్యత ఏంటంటే సంఘంలోని సభ్యులకు మంచి కౌన్సిలర్స్గా ఉండాలి. సంఘంలోని సభ్యులు ఏం చేయాలంటే నాయకులను ఫ్రీక్వెంట్గా సంప్రదిస్తున్నారు, సంప్రదించి క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. బిబ్లికల్ నాలెడ్జ్, దివ్యమైన వాక్యం యొక్క అవగాహన ఎవరికైతే సరిగ్గా ఉంటుందో, ఎవరైతే చక్కగా ప్రార్థన చేసి దేవుని యొక్క మనసును స్పష్టంగా గుర్తించగలరో, వాళ్ళతో ఏం చేయాలంటే మెంటార్షిప్ అనే రిలేషన్షిప్ ఉండాలి. నాకు తెలుసులే, నాకు వచ్చులే అని అనుకున్నాం అనుకోండి, సపోజ్ దట్ ఈస్ రాంగ్, యూ టెల్ మీ. ఇంకెవరు చెప్పుకుంటారు? కొన్ని సారీ అని చెప్పుకుంటే అండూ చేసుకునే పరిస్థితులు కొన్ని ఉంటాయి, కొన్ని రికవర్ చేసుకోవడానికి కుదరదు. యూ కెనాట్ గెట్ బ్యాక్ యువర్ లాస్ట్ టైం. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చు, కానీ కొన్ని ఉన్నాయి పోతే అసలు నువ్వు ఏమాత్రం సంపాదించుకోలేదు. నీవు నీ కాపరిని ఎరుగుదువా?
నీ కాపరి నేను నా గొర్రెను ఎరుగుదును అని ఆయన చెప్పగలడా? అసలు ఈ మాట ఎందుకు చెప్పాలి? నేను నా గొర్రెలను ఎరుగుదును అని యేసుప్రభు ఎందుకు చెప్పాలని అవసరం అది? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నెససరీ. చెప్పాడు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అంటే అర్థం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఖచ్చితమైన అవసరత ఉంది అని అర్థం అనమాట. అంటే యేసుప్రభు నన్ను చూసి దిస్ ఇస్ మై బిలవర్డ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ అని చెప్పాలి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. బికాజ్ ఐ నో హిమ్. యోబు గురించి మాట్లాడతాడు, నాకు తెలుసు యోబు ఎవరో నాకు తెలుసు. మోషే గురించి వాళ్ళ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్ వచ్చి ఆయన మీద అలిగేషన్స్ తీసుకొస్తే ఐ నో హిమ్, ఆయన ముఖాముఖిగా నన్ను చూస్తాడు అని మోషేకు అడ్డొస్తాడు. మోషే నేను ఎరుగుదును అంటాడు. ప్రియమైన సోదరి సోదరుల, కెన్ గాడ్ టెస్టిఫై అబౌట్ యూ ఇన్ దిస్ వే? నేను నా గొర్రెలను ఎరుగుదును. ఆ తర్వాత ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు అని 10:16లో అన్నాడు. దీని గురించి నేను లాస్ట్ టైం నేను చెప్పలేదు, ఎందుకంటే నాకు టైం సరిపోలేదు. టైం అయింది కదా అని చెప్పి అక్కడికి కట్ చేశాను. అక్కడికి కూడా చాలాసేపు మాట్లాడాను, మీరు ఓపికగా విన్నారు. ఏంటి వేరే గొర్రెలు అంటే? నాకు కానీ వేరే గొర్రెలు నాకు కలవు. ఇది అర్థం అవ్వాలంటే కాంటెక్స్ట్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, చాలామంది అలా బోధించారు కూడా, ఏమనుకుంటారంటే రక్షించబడిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు, రక్షించబడిన వారికి సువార్త ప్రకటించి వాళ్ళని తీసుకొచ్చి సంఘంలో చేరిస్తే వాళ్ళు వేరే గొర్రెలు అని కొంతమంది, దాదాపు ఎక్కువ మంది అలా అనుకుంటారు. యాక్చువల్ కాంటెక్స్ట్ అది కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నా అంటే అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘం ఎవరితో స్టార్ట్ అయింది? యూదులతో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు యూదులతో ప్రారంభమైనటువంటి సంఘంలో అన్యులు చేరాలి. వేరే గొర్రెలు నాకు కలవు అంటే అది యాక్చువల్గా తాత్పర్యం. అది అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఇది గొప్ప మర్మము. సంఘములో అన్యులు పార్ట్నర్స్ అవటం అనేది గొప్ప మర్మం. మీకు ఇది అర్థం అవ్వాలంటే జివిష్ కల్చర్ మీకు అర్థం కావాలి, జివిష్ ట్రెడిషన్స్, జివిష్ వాల్యూ సిస్టమ్ మీకు అర్థం కావాలి. అసలు వాళ్ళు అన్యులను ఎలా చూస్తారో కనుక మీకు అర్థమైతే మీకు చాలా క్లియర్ అవుతుంది. సంఘం ఏంటి, సంఘంలోనికి అన్యులు రావటం ఏంటి, అసలు వాళ్ళు అంటరాని వాళ్ళు. అపోస్తల కార్యం అంతా కూడా స్టడీ చేస్తే మనకు అదే అర్థం. అపోస్తల కార్యంలో ఏంటి? అసలు అపోస్తల కార్యం అంతా ఒకే ఒక పేరు పెట్టాలంటే మీరు నాకు సాక్షులు. ఆ ఆ ఒక్క స్టేట్మెంట్ మీదనే అపోస్తల కార్యం అంతా అది నడిచి అని చెప్పి ఏమన్నాడు? మొదట యెరూషలేము, యెరూషలేములో సాక్షులుగా ఉంటారు, ఆ తర్వాత యూదయలో సాక్షులుగా ఉంటారు, ఆ తర్వాత సమరయలో సాక్షులుగా ఉంటారు, ఆ తర్వాత బూదిగంతలో సాక్షులు. 4 గంటల విట్నెసెస్ గురించి లూకా యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాటల్ని ఆధారం చేసుకుని అని చెప్పాడు 4 విషయాలు. మొట్టమొదటి ఎక్కడ సాక్షులుగా ఉంటారు? యెరూషలేములో. రెండవది ఎక్కడ? యూదయలో. అంటే యూదయ అంటే జూడియా అంటే అదొక హోల్, అదొక కంట్రీ అన్నమాట, హోల్ కంట్రీ అంతా. యెరూషలేం అంటేనేమో క్యాపిటల్లో మొదలైంది, ఆ తర్వాత హోల్ స్టేట్ అంతా కంట్రీ కవర్ అయిపోయింది. ఆ తర్వాత ఈ జూడియా నుండి పైకి వెళ్తున్నప్పుడు అక్కడ ఆమ్, సమరయ ఉంటుంది. ఈ సమరయ తర్వాత గలిలియా. మీకు మ్యాప్లో కనుక మీరు చూస్తే గలిలియా నార్త్లో ఉంటుంది, యూదయ సౌత్లో ఉంటుంది. ఈ సౌత్ నుండి నార్త్కు పోయే నేపథ్యంలోనే మధ్యలో సమరయ ఉంటుంది. యేసుప్రభు ముందు ఎరుషలేంలో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఎక్కడికి పోవాలి? యూదయ అంతా కవర్ అవ్వాలి. ఆ తర్వాత సమరయకి వెళ్ళాలి. 8వ అధ్యాయంలో సమరయకి వచ్చాడు. 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అక్కడ కొర్నేలి ఉన్నాడు కదా, బూదిగంత వరకు స్టార్ట్ అది 10వ అధ్యాయం. 10లో స్టార్ట్ అయింది. 13, 13, 14, 15 ఫస్ట్ మిషనరీ జర్నీ. ఆ ఫస్ట్ మిషనరీ జర్నీలో పౌలు, శీలలు, బర్నబాలు, మార్కు, లూక వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ మిషనరీ జర్నీ ద్వారా ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు కవర్ చేశారు, ఊదిగంతం వరకు. ఏ లెవెల్లో అవుతుందంటే అప్పుడు పౌలు అంటాడు, రోమా 15లో అంటాడు, ఇంకా నేను కవర్ చేయాల్సిన ప్లేస్ అంటూ ఏమీ లేదు, నేను మొత్తం సువార్త ప్రకటించేశాను. ఇంకా అప్పటికి ఇంకా ఫస్ట్ రోమన్ జైల్లో పడలేదా,
60th 61, 62 ఆ 3 సంవత్సరాల్లో 2 years ఆయన రోమాలో ఆయన జైల్లో ఉంటాడు. దానికి మునిపే చెప్పేస్తాడు అన్నమాట. ఆయన ఫస్ట్ రోమన్ ఇంప్రిజన్మెంట్ అయిన తర్వాత మరలా అప్పుడు ఏం చేస్తాడు, ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించాడో అప్పుడు మళ్ళీ మొత్తం ఒక రౌండ్ వేస్తాడు. అప్పుడు కదా ఆయన రాసింది 1 తిమోతి, 2 తిమోతి, టైటస్, ఈ 3 పత్రికలు రాసింది. ఆ 62 నుండి 67లో హతసాక్షి అవుతాడు. ఆ 5 years స్పాన్లో ఆయన మొత్తం ఒక రౌండ్ వేసేటప్పుడు రాస్తాడు. లాస్ట్లో చనిపో మునుపు 2 తిమోతి రాస్తాడు. దానికి మునుపు టైటస్, 1 తిమోతి రాస్తాడు. సో దట్స్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద హోల్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. సో ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు. అంటే వేరే గొర్రెలు ఎవరు? అన్యుడు. మనం మనం యూదులం కాదు. నేను అనుకుంటున్నాను నా మాట వినే మీరందరూ కూడా యూదులు కారు. ఎథ్నిక్ ఇజ్రాయెల్. మళ్ళీ యూదులు అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. రక్షించబడిన తర్వాత విశ్వాసమును బట్టి మనము అబ్రహామునకు ఆత్మీయ పిల్లలైన, అది గలతీ పత్రికలో అంటాడు. గలతీ పత్రిక ఆ తర్వాత అపొస్తలుల పనులు మళ్ళీ మొదలు పెడతాడు. ఏమనంటా అంటే, మీ సున్నతి పొందినంత మాత్రం మీరు యూదులు అవుతారా? రోమపత్రిక 2వ అధ్యాయం అంటాడు. సో కాబట్టి వీఆర్ స్పిరిచువల్ ఇజ్రాయెల్ బట్ నాట్ ఎథ్నిక్ ఇజ్రాయెల్. ఎథ్నిక్ ఇజ్రాయెల్ అంటే లిటరల్గా అబ్రహాం సంతానము, వాళ్ళ జీనియాలజీ కనుక ట్రేస్ చేస్తే 12 గోత్రాల్లో ఏదో ఒక గోత్రంలో మనం తగలాలి. అల్టిమేట్గా మనం అందరం ఆదాం పిల్లలమే. అల్టిమేట్లీ ఆ తర్వాత మనం నోవాహు పిల్లలమే. అందులో డౌట్ లేదు. బట్ మన మన ఫిజికల్ లీనియేజ్ దట్స్ ఇంపార్టెంట్. సో కాబట్టి మంద ఒకటి, అల్టిమేట్లీ సంఘం అనేది ఒకటే ఉంటుంది. సంఘము 2, 3 అవ్వదు. వీఆర్ టాకింగ్ అబౌట్ యూనివర్సల్ చర్చ్. సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభమైంది. అది క్రీస్తు 2వ రాకడికి అక్కడికి సంఘం కంప్లీట్ అవుతుంది అని బైబిల్ పండితులు చెప్తారు. సో మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడు. మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడు. సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సో ఐ థింక్ ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకొచ్చి నన్ను ముందుకు పోనివ్వండి. సో మళ్ళా దాన్ని అక్కడ ఏదైతే చెప్పాడో ఇక్కడ మళ్ళా రిపిటేషన్ మనం చూస్తాం. మనం సేమ్ ఫస్ట్ 18 వర్సెస్లో ఏదైతే చెప్పాడో, నేను మీకు ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడు ఐ థింక్ సమ్ టైమ్ బ్యాక్ మీకు చెప్పాను. జ్యూవిష్ ఆథర్స్ మైండ్ సెట్, అంటే జ్యూవిష్ ఆథర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒక ట్రూత్ని చెప్తారు. రైటింగ్లో పెట్టినప్పుడు ఒకసారి పెడితే సరిపోతుంది, సెకండ్ టైం థర్డ్ టైం అక్కర్లేదు. ఎందుకంటే ఆ స్పేస్ని మనం వేరే వాటి కోసం వాడవచ్చు. ఒకసారి చెప్తే దట్ ఇస్ ఎనఫ్. అయితే దాని ఇంపార్టెన్స్ చదివే వాళ్ళకి అర్థం అవ్వాలని వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తారు. ఈసారి రిపీట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో దాన్ని నొక్కి చెప్పడానికి మరల చెప్తారు. ఆ చెప్తూ మళ్ళీ అక్కడ ఏమంటారంటే 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చూసారా ఎంత బ్యూటిఫుల్ చెప్పాడు. 27వ వచనంలో 3 మాటలు అన్నాడు. నా గొర్రెలు నా స్వరం వినును. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క స్వరాన్ని అందరూ వినలేరు. మీకు ఇట్లా పెట్టేసి నేను తర్వాత కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు ఎగ్జాంపుల్ చెప్పలేకపోతే మీరు ఏంటబ్బా, ఏంటి అన్న ఇలా చెప్తున్నారు అని మీరు అనుకుంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఖచ్చితంగా మీరు కన్విన్స్ అవుతారు. మీరు ఒకసారి బైబిల్ తిప్పండి. 12వ అధ్యాయము, ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం. నేను 27వ వచనం నుంచి నేను చదువుతాను. మీరు దయచేసి జాగ్రత్తగా మీరు వినాలి. 27వ వచనం, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది, నేనేమందును? తండ్రి, అంటే యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఈ 12th చాప్టర్తో ఈ పబ్లిక్ మినిస్ట్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. 13th చాప్టర్ నుంచి ప్రైవేట్ మినిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఎక్స్క్లూజివ్లీ ఆయన తన శిష్యుల మధ్యలోనే టైం స్పెండ్ చేస్తాడు. ఇప్పుడు మనం పబ్లిక్ మినిస్ట్రీ గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. సో ఈ పబ్లిక్ మినిస్ట్రీ ఎండ్ పాయింట్లో మాట్లాడుతున్నటువంటి పాయింట్ అన్న ఆ 13th చాప్టర్ నుంచి ఓన్లీ డిసైపుల్స్, అంతే, ఇంకెవరుండరు. సో ఈ 12th చాప్టర్ వరకు ఆయన పబ్లిక్గా ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. తండ్రిని గురించి వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వ్యవహారం అన్నమాట. 27వ వచనం, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది,
నేనేమందును, తండ్రి, ఈ గడియ తటస్థింపబడకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. చూసారా, ఈ మాట వింటుంటే మీకేం గుర్తు రావాలి? గెత్సేమనే తోటలో యేసు ప్రభువు మాట్లాడిన మాటలు గుర్తు రావాలి కదా. అది మత్తయి రాస్తాడు, మార్కు రాస్తాడు, లూకా రాస్తాడు. యోహాను డైరెక్ట్ మీకు కనపడదు. కానీ అటువంటి సంభాషణ ఇంకొక సందర్భంలో చెప్పినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది చూసారా, నలుగురు సువార్థికులు బ్యూటిఫుల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళా చూస్తాను. తండ్రి, ఈ గడియ తటస్థింపబడకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని అని చెప్తూ, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. ఏంటి మహిమపరచడం అంటే? తండ్రి కుమారుణ్ణి ఏ ఉద్దేశం చేత ఈ భూమి మీదకి పంపించాడో, తండ్రి తన సంకల్పము నెరవేర్చే నేపథ్యంలో కుమారుడు తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ఒక మిషన్తో ఈ లోకానికి వచ్చాడు. ఆ మిషన్ ఎంత కఠినమైందంటే మానవరీత్యా మానవరీత్యా ఎవరైనా కానీ తండ్రితో ఏమని చెప్పుకుంటారంటే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు. ఎందుకంటే అది సామాన్యమైన సంగతి కాదు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంత తీవ్రమైన విషయం ఏంటంటే మీకు అర్థం కాదు. ఐ డోంట్ నో, మీకు అర్థం కాదని నేను అంటున్నా, కానీ ఐ డోంట్ నో మీకు అర్థం అవ్వచ్చేమో నాకు తెలియదు. కానీ నేను బాగా ధ్యానం చేస్తా ఉంటే నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, పరిశుద్ధమైన దేవుడు మానవుల పాపం ఆయన మీద పట్టం, అది ఇంపార్టెంట్. సిలువలో చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, లేకపోతే కిరాతకమైనటువంటి హింస, ఫిజికల్ హింస కాదు ఇక్కడ పాయింట్. హబక్కుకు 1 అధ్యాయం 13 అంటాడు, అపవిత్రతను చూడలేనంత నిర్దోషమైన కనులు గలవాడు. ఎంత పరిశుద్ధమైన దేవుడు అంటే వి కాంట్ ఇమాజిన్ పాపము ఆయన మీద పట్టుంది. వి కాంట్ ఇమాజిన్ దట్. సో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకనే ఆయన ఒక మానవుడిగా యేసుప్రభు చెప్పినటువంటి మాట, తండ్రి ఈ గడియ కోసం వచ్చాను. అసలు నేను వచ్చింది ఎందుకు? పర్పస్ ఇది, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను. కానీ ఐ కాంట్ ఇమాజిన్ దట్. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు భూమి మీద మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, చేసిన ప్రార్థనలు కానీ, జీవించిన జీవన విధానం కానీ, ఒక 100% సామాన్యమైనటువంటి మానవుడు ఎలా జీవిస్తాడో అలాగే జీవించాడు. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఓ దేవుడు ఆయన ఈ సూపర్ న్యాచురల్ గాడ్ కదా, ఆయన ఎక్స్ట్రాడినరీగా అలా ఏం జీవించలేదు. అలా జీవించుంటే వీళ్ళందరూ ఆయన మెస్సైని ఈజీగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. ఎంత నార్మల్గా జీవించాడంటే ఇట్ వాస్ నెవర్ అబ్నార్మల్. హీ వాస్ జస్ట్ అ నార్మల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. అందుకని ఆయన యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. దే వర్ లుకింగ్ ఫర్ లయన్ బట్ గాడ్స్ ఇన్ ద ల్యాండ్. వాళ్ళు ఐజియా 53:45 నుంచి మనం చూస్తాం. వాళ్ళు సరిగ్గా చదవలేదు, వాళ్ళు అక్కడ అర్థం కాలేదు, వాళ్ళు రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. ఈ గడియ కోసం నేను వచ్చాను అని మళ్ళీ ఏమన్నాడు అంటే, తండ్రి కుమారుణ్ణి పంపించినటువంటి ఉద్దేశము నెరవేర్చే గడియ వస్తుంది, నెరవేరుస్తాను. ఆ నెరవేర్చడంలో ఏం జరుగుతుంది? 28వ వచనం, తండ్రి నీ నామము మహింపరచమని చెప్పాను. తండ్రి యొక్క సంకల్పము నెరవేర్చడం ద్వారా కుమారుడు తండ్రిని మహింపరుస్తున్నాడు. అంటే తండ్రి నీ చిత్తానికి నేను సరెండర్ చేసుకుంటున్నాను అని అంటున్నాడు. అప్పుడు వెంటనే ఒక రెస్పాన్స్ వచ్చింది, అంతటా నేను దానిని మహిమపరుచుకుని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. మీకు విషయం, బైబిల్ గ్రంథం పాత నిబంధన జాగ్రత్తగా చదివితే కొత్త నిబంధన అర్థమవుతుంది. పాత నిబంధన ఒక ఫౌండేషన్ లాంటిది, కొత్త నిబంధన ఫౌండేషన్ మీద వేసిన స్ట్రక్చర్ లాంటిది. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో భక్తుడు ఏమంటాడంటే, దేవుడు తన మహిమను ఎవరితో పంచుకోడు. గాడ్ విల్ నాట్ షేర్ హిస్ గ్లోరీ విత్ ఎనీ అదర్. అందుకనే విగ్రహారాధన నథింగ్ డూయింగ్ అంటాడు. అంతే, నేనే యెహోవాను, మిమ్మల్ని దాసుల బానిసత్వం నుంచి ఐగుప్తు దాసులు తెచ్చిన నేను తప్ప వేరే దేవుడిని ఉంటానికి వీల్లేదు. వేరే రూపము, అది ఆకాశం అందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, ఏ రూపమైనా నువ్వు ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు. అంటే గాడ్ విల్ నాట్ షేర్ హిస్ గ్లోరీ. ఎందుకంటే అన్న రోషం గల దేవుడు. మరి దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వడు కదా. మరి ఇక్కడ నేను మహింపరచానంటాడంటే యేసుక్రీస్తును. అందుకనే యేసుక్రీస్తు దేవుడు అంటానికి మరొక రుజువు ఏంటంటే, అందుకనే నేనేం చేస్తానంటే క్రిస్టాలజీ టీచ్ చేసినప్పుడు ఈ పాయింట్ నేను రైజ్ చేస్తాను. హౌ కెన్ వి కాల్ జీసస్ యాజ్ గాడ్?
ఒక యేసును క్రీస్తుగా మనం ఎలా చెప్పగలం? బికాస్ గాడ్ గ్లోరిఫైడ్ జీసస్ క్రైస్ట్. ఓకే, మీకు అర్థమైంది కదా? తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు వారి మధ్యలో జరిగిన సంభాషణ కొంచెం దీన్ని ఎక్స్పౌండ్ చేయడం అంటారు. ఇదే ఎక్స్పోజిటరీ టీచింగ్ అంటే. ఇదే ఎక్స్పోజిటరీ టీచింగ్ అంటే అక్కడ ఉన్నదాన్నే బయటికి వెలికి తీస్తాం, కానీ నా సొంత మేధస్సు, నా సొంత తెలివితేటలు, నా స్కిల్స్, నా టాలెంట్స్, మీరు మీరు వాక్యం వినటానికి నా టాలెంట్స్, నా స్కిల్స్, లేక నా నా మేధస్సు, నా తెలివితేటలు, అవి మీరు అది వినటానికి రాలేదు కదా. మీరు ఎందుకు వచ్చారంటే వాక్యం వినటానికి వచ్చారు, దేవుని వాక్యం వినటానికే వచ్చారు. ఐ హ్యావ్ నో లైసెన్స్ టు సే ఎనీథింగ్ వాట్ కమ్స్ టు మై మైండ్ అండ్ మౌత్. అక్కడ ఉన్నదే నేను చెప్పాలి. ఇక్కడ ఉన్నదే నేను చెప్పాలి. తండ్రి నీ నామం మహింపరచమని చెప్పాను, అంతటా నేను దాన్ని మహింపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఇప్పుడు వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ మీకు అర్థమైంది కదా క్లియర్గా. ఇప్పుడు తర్వాత వచ్చిన చూడండి, 29 వచ్చిన. కాబట్టి అక్కడ నిలుచుండి విన్న జన సమూహము ఉరిమెను అని చెప్పారు. ఉరిమిందా? గాడ్ ద ఫాదర్ అండ్ సన్ ఆఫ్ గాడ్, వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఉరుములాగి వినపడిందా? అంతే. నా గొర్రెలు నా స్వరము వినను. ఆయన గొర్రెలకి ఈ స్వరం క్లారిటీ. ఏమిటా స్వరము? ఇది ఏంటిది? తండ్రి, ఈ గడియ తటస్థింపబడకుండా నన్ను తప్పించుము అనే ప్రాపర్ మీనింగ్ ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్. అందులో సందేశం ఉంది. ఏదో సమ్ కైండ్ ఆఫ్ నాయిస్, ఏదో సమ్ కైండ్ ఆఫ్ టాక్ జరగలేదు అక్కడ. దిస్ ఈజ్ అ వాయిస్, కంఠంలో నుంచి వచ్చినటువంటి స్వరం. ఈ స్వరంలో ఒక సందేశం ఉంది. ఈ స్వరంలో ఒక మీనింగ్ఫుల్ కన్స్ట్రక్టెడ్ వొకాబులరీ ఉంది. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చుకుని తండ్రి నీ నామం మహింపరచమని చెప్పాను, అంతటా నేను దానిని మహింపరిచితిని, మరలా మహింపరుతున్న ఒక శబ్దం ఆకాశం చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ఇది ఉరిమెను అంట. ఎందుకు ఉరిమెను? ఆయన గొర్రెలు కావాలి, వాళ్ళకి ఉరిమినట్టే ఉంటుంది. వీళ్ళని ఏమంటారంటే న్యాచురలిస్ట్ అంటారు. న్యాచురలిస్ట్ అంటే ఏమి, మేము సూపర్ న్యాచురల్ ఏదో నమ్మమండి, మాకంతా న్యాచురల్గా ఉండాలండి. దే కాంట్ దే డోంట్ దే డోంట్ వాంట్ టు బిలీవ్ ఎనీథింగ్ విచ్ ఇస్ సూపర్ న్యాచురల్. సూపర్ న్యాచురల్ వాళ్ళు మెరకల్స్ నమ్మరు. మెరకల్స్ నమ్మరు. ఆహా, చేప కడుపులో 3 దినాలు ఏమో అంటాం. అట్ట సరైన లాజిక్ ఉండాలి సార్. అదేంటి సార్, చేప కడుపులో మనిషి పోతే దెబ్బకు జీర్ణమైపోతాడా? ఇంకెందుకు బయటకు వస్తాడు? 3 రోజులు ఉంటాడా? ఉండి బయటకు వచ్చి కక్కేస్తుందా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్. అవును, యేసుప్రభు చనిపోతే 3వ దినం తిరిగి లేస్తాడా? ఎట్ట కుదురుతుందండి? కుదరదండి. చనిపోతే అందుకనే. ఎందుకు 3 రోజులు పెట్టారో తెలుసా మీకు? ఎందుకు 3 రోజులు? జూవిష్ వాళ్ళ ప్రూఫ్స్ ఆఫ్ వాళ్ళ ప్రూఫ్స్లో ఒక పాయింట్ ఏంటంటే మినిమం 3 days ఉండాలి, లేకపోతే చీట్ చేసే అవకాశం ఉంది. అంటే నిజంగా చనిపోకుండానే మళ్ళా వచ్చి నేను చనిపోయి తిరిగి లేచినని చెప్పుకునే అవకాశం ఉంది. అవేమి జరగకుండా కనీసం 3 days మినిమం ఉండి తిరగాలి. అందుకనే లాజరు ఆయన చనిపోయిన తర్వాత వర్తమానం వచ్చినా కానీ పోలేదు వెంటనే. పోతే ఏమంటారు వాళ్ళు? ఆ కొన ప్రాణం ఉన్నిందండి, లాజరు బయటికి రానగానే బయటకు వచ్చాడండి, ఆయనకి మంచి జ్యూసు లేకపోతే మంచి బలమైన ఆహారం పెట్టి ఆయన అలా 4 దినం. యోనా విషయంలో కూడా 3 days and 3 nights అని రాయబడింది. సి, ప్లీజ్ రిమెంబర్, దేవుని వాక్యములో దేవుడు మాట్లాడినప్పుడు ఎవరు అర్థం చేసుకుంటారంటే ఆయన గొర్రెలు మాత్రమే. ఎందుకు అంటే ఆయనను ఎరుగుతారు వాళ్ళు. ఎరగడం ఎట్లా సాధ్యమైంది? ఆయనలోని జీవం వారిలోనికి నిత్య జీవము, సమృద్ధి అయిన జీవము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి మనలో నివాసం చేస్తాడు. హోలీ స్పిరిట్ విల్ కమ్ అండ్ డ్వెల్ ఇన్ us. We don't understand, it is a mystery. ఇట్స్ ఎ మిస్టేక్. నా గొర్రెలు ఒక బ్యాచ్ ఏమన్నారు? ఊరిమేను అని అన్నారు. 29 వచ్చిన. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడాను. ఇది ఇంకొక బ్యాచ్. ఒక బ్యాచ్ ఏమో ఉరిమెను, న్యాచురలిస్టులు. వీళ్ళేమో మిస్టిసిస్ అనమాట. సమ్ మిస్టరీ, సమ్ మిస్టిక్, దేవదూత మాట్లాడాడు. వాళ్ళకి దేవుడు గారు, అందుకనే వాళ్ళు దేవదూత ఆరాధన చేస్తారు. దేవదూతలు చాలా మంది ఉంటారు కదా. సో ఎంతో మంది ఎవడికి నచ్చిన దేవదూతను వాళ్ళు చూసుకుంటారు.
దేవదూతతో మాట్లాడాను. 30వ వచనం, అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చాను. 30వ వచనం. పాయింట్ మీకు అర్థమైంది కదా. నా గొర్రెలు నా స్వరం వినును. ఐ థింక్ ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఒకవేళ ఇంకా రాకపోతే ఏం చేస్తారంటే నేను ఈ వీడియో నేను మీకు ఒక లింక్ పెడతాను, మరలా వినండి. సెకండ్ టైం వినండి, థర్డ్ టైం వినండి. మీకు ఈ ట్రూత్ బాగా జీర్ణించుకొని పోవాలి. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆయన స్వరాన్ని కనుక నీవు గుర్తిస్తే, అంటే ఆయనని ఎరిగితే, ముందు ఆయన్ని ఎరగాలి, ఆయన స్వరాన్ని నువ్వు వినాలి, అప్పుడు నువ్వు వెంబడిస్తావు. ఆ వెంబడించడంలో ఏమవుతుందంటే యు గ్రో స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క అడుగు ఒక్కొక్కటి వేసుకుంటూ ఒకరోజు యూ విల్ బి లైక్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీ లైఫ్లోని క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా, నీ బిహేవియర్ ఎలా మారుతుందంటే, నీ జీవన విధానంలో మార్పులు అంచెలంచెలు, ఎందుకంటే ఆయన వెంబడిస్తాం. ఆయన వెంబడించడం అంటే ఏంటి? ఆయన ఎటు వెళ్తాడో నువ్వు అటే వెళ్తావు, ఆయన ఏం చేస్తాడో నువ్వు అదే చేస్తావు, ఆయన ఏం చెప్తే దాన్ని నువ్వు అంగీకరిస్తావు. ఆయన అండర్స్టాండింగ్ నీకు అండర్స్టాండింగ్ అయిపోతుంది, ఆయన ఇష్టాలు నీకు ఇష్టాలు అవుతాయి. ఆయన దేన్ని అసహించుకుంటాడో నువ్వు దాన్ని అసహించుకుంటావు. సో ఆయన మార్గంలో వెళ్తావు, ఆయన మార్గాలు నీ మార్గాలు అవుతాయి, ఆయన పద్ధతులు నీ పద్ధతులు అవుతాయి, ఆయన ఇష్టాలు నీ ఇష్టం అవుతుంది. అల్టిమేట్లీ యుల్ బికమ్ లైక్ హిమ్. ఎప్పుడు ఆయనను ఎరగాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయనను వెంబడించాలి. అందుకనే నిత్య జీవం ఎందుకున్నా అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఈ లైఫ్ దిస్ గోస్ బియాండ్ ది గ్రేవ్. నిత్య జీవము, నిత్య జీవం ఎవరికి ఉంటుందంటే దేవుడికే ఉంటుంది. నిత్యం ఉండేవాడు ఆయనే. అయితే రక్షించబడిన తర్వాత మనం ఈ యాక్చువల్ లైఫ్ అనేది ఇక్కడతో అవదు, ఇక్కడ నుంచి కంటిన్యూ. వి విల్ టేక్ సంథింగ్ వాట్ వి లివ్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఈవెన్ బియాండ్. ప్లీజ్ రిమెంబర్ దట్, గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద మనం జీవించినటువంటి ఈ ఈ జీవితంలో నిత్యత్వం కోసం మనం ఏదైతే కరెక్ట్గా జీవిస్తామో అదే అగ్ని పరీక్షలో నిలబడుతుంది. అది సమాధిని దాటి తీసుకుని వెళ్తుంది. మీకు ప్రకటన గ్రంథం అంటారు, రాజులు వారి గ్లోరీని తీసుకొచ్చారు. ఏంటమ్మా నాకు అనుకోండి, రాజులు గ్లోరీ తీసుకురావడం అంటే నిత్యత్వంలో అంటే ఎస్. ఎంచేతనంటే ప్లీజ్ రిమెంబర్, యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన క్రైమ్ చెల్లించాడు. ఎంత చెల్లించాడంటే వీ కాంట్ ఇమాజిన్ దట్, బికాస్ ఇట్ కాస్టెడ్ వెరీ గాడ్ టు గేవ్ హిజ్ లైఫ్. అంటే ఎంత క్రైమ్ చెల్లించాడంటే, నాట్ జస్ట్ ఏదో నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కాదు, ఒక దౌర్భాగ్యమైనటువంటి, వికృతమైనటువంటి, విచిత్రమైనటువంటి పాపి ఆశ్చర్యమైన పరిశుద్ధుడిగా మార్చడం ఇట్ ఈస్ నాట్ ఈజీ. అందుకనే ఈ భూమి మీద ఈ జీవించినటువంటి జీవం ఏం చేస్తుందంటే, దిస్ విల్ బి క్యారీడ్ ఆన్ ఇటర్నిటీ. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను. ఈ మాట అంటారు చూడండి, అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దీనికి ఇటర్నల్ సెక్యూరిటీ అని పేరు పెట్టి నేను చదువుతాను చూడండి. నేను చదివి అప్పుడు దాన్ని కొంత ఎక్స్పౌండ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం. దిస్ ఇస్ ఇలా ఉంటుంది బైబిల్ స్టడీ అంటే. ఇక్కడ ఒక వచనం చదివి, అక్కడ ఒక వచనం చదివి, అక్కడ ఒక వచనం చదివి, ఇక్కడ ఒక టాపిక్ తీసుకుని ఇంకో చోట ఇంకో టాపిక్ తీసుకుని 66 గ్రంథాలు చుట్టూ తిరిగి వచ్చి టైం అయిపోయింది, ఉంటే ఇంకెంత చెప్పిండవు అన్నట్టు దాన్ని బైబిల్ స్టడీ అనరు. ఎస్, సిస్టమేటిక్ థియాలజీలో థెమాటిక్ బైబిల్ స్టడీ కూడా ఉంది, అది కూడా చూస్తాం. అయితే కాంటెక్స్ట్ని మనం పట్టుకొని కాంటెక్స్ట్లో ఆ టెక్స్ట్ని ఎలా అర్థం చేసుకోవాలో దాన్ని ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేసుకుని అప్లికేషన్ లెవెల్లోకి తీసుకుని రావాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను అనుకుంటాను, ఐ థింక్ బోధకులు తమ బోధను మార్చుకోవాలి. ఎంతోమంది బోధకులు మన సీనియర్స్ ఉన్నారండి, నేను కూడా అట్టగే బోధించేవాడిని. మెల్లిమెల్లిగా నేను కూడా నేర్చుకొని నా పద్ధతి మార్చుకున్నాను. నేను చదువుతాను చూడండి, 28వ వచనం. నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక, గనుక గనుక అంటే ఇట్ ఈస్ అ ఇఫ్ పారామీటర్ లాంటిది. నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నేను నశింపవు. ఎందుకు నశింపవు? నిత్యజీవం ఇచ్చాడు కాబట్టి. నిత్యజీవం ఇవ్వడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాలో నివసింపజేయటం. సో పరిశుద్ధాత్మ దేవుడు నాలో గనక నివసించున్నట్టయితే నేను ఎన్నటికి నశించను. దీన్ని ఏమంటారంటే ఇటర్నల్ సెక్యూరిటీ అంటారు. రెండు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక సిద్ధాంతం ఏం చెప్తుందంటే, రక్షించబడిన తర్వాత
వాడు తన రక్షణను కోల్పోయే అవకాశం ఉంది. అంటే దేవుడి దగ్గర పెన్సిల్తో రాసి ఉంటాడు, నువ్వు ఏదైనా చేయరాని నేరమో చేయరాని పాపం చేసావు అనుకో, నీ పేరు తుడిపేస్తాడు. మళ్ళా నువ్వు రిపెంట్ అయ్యి మళ్ళా అని జరిగితే మళ్ళా నీ పేరు రాస్తాడు. మళ్ళీ నీవేమైనా చేయరాని పాపం చేసి, దీన్ని రోమన్ క్యాథలిక్లో వాళ్ళు విచిత్రమైన పేర్లు పెట్టారు. అసలు ఇప్పుడు మన టాపిక్ అది కాదు, కానీ క్యాథలిజం అని ఇట్స్ అ కల్ట్. రోమన్ క్యాథలిజం ఆ కల్ట్ గురించి కూడా, కల్ట్ అంటే అర్థమైందంటే జీసస్ ప్లస్ జీసస్ మైనస్ బైబిల్ ప్లస్ బైబిల్ మైనస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అదొక స్టడీ. అసలు ఎన్ని ఉన్నాయండి స్టడీ చేయాల్సినవి బైబిల్లో, ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో. యేసుప్రభు ఏమంటున్నాడంటే, జాగ్రత్త చూడండి, నేను వాటికంటే వేటికి, నా గొర్రెలు, అందరికి కాదు, నాట్ ఫర్ ఆల్ పీపుల్, వాటికి ఏ వేటి గురించి అంతకుముందు ఎవరి గురించి ఎవరు వాళ్ళు, 27 వచనం, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి, ఇప్పుడు వాటికంటే ఈ వేటికి, అంతకుముందు వచనంలో చెప్పబడిన నా గొర్రెలు, ఏ గొర్రెలైతే యేసును ఎరుగునో, ఏ గొర్రెలైతే యేసు స్వరాన్ని గుర్తుపడతాయో, ఏ గొర్రెలైతే కాపరిని వెంబడిస్తాయో, ఆ గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు, నాట్ ఫర్ ఎవ్రీబడి. చర్చికి వచ్చి కూర్చున్న వాళ్ళందరూ అనుకున్నారు, పొరపాటు అది. నా గొర్రెలు, మరలా చెప్తున్నాను, యేసు ప్రభువుని ఎరిగిన గొర్రెలు, యేసు ప్రభు స్వరాన్ని గుర్తించగలిగిన గొర్రెలు, యేసు ప్రభు వెంబడించే గొర్రెలు. 3 మాటలు చెప్పాను, 3 మాటలు చెప్పాను. వాళ్ళు వాటికి నిత్యజీవం ఇస్తాడు కాబట్టి ఏం జరుగుతుందట, అవి ఎన్నటికీ నశించదు. ఇటర్నల్ సాల్వేషన్ అంటే ఈ రక్షణ అది హీబ్రూ చాప్టర్ 5 అంటాడు, ఇటర్నల్ సాల్వేషన్ అంటాడు. నిత్య రక్షణ, నిత్య రక్షణకు కారకుడు అయ్యాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు అంటే ఇక్కడ అంటాడు చూడండి, ఎవడును నా చేతిలో నుండి అపహరింపడు. సో యేసుక్రీస్తు వారి చేతిలో మనం ఉన్నామంట. చూడండి బాగా జాగ్రత్తగా ఉంటుంది. 28వ వచనం ఏమంటాడంటే, ఎవడును నా చేతిలో నుండి అపహరించడు. అసలు ఎవరికి దమ్ముందండి, ఎవరికి ధైర్యం ఉందండి, ఎవరికి సత్తా ఉందండి? యేసుక్రీస్తు వారి చేతిలో నుండి అంటే, నా చేతిలో అంటే అర్థమైందంటే యు ఆర్ అండర్ మై కంట్రోల్. యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు కదండి. హీ ఈజ్ ద క్రియేటర్ అండ్ హీ ఈజ్ ద సస్టైనర్ ఆఫ్ ఆల్ క్రియేషన్. ఆయన ఒక సృష్టికర్త మాత్రమే కాకుండా సర్వ సృష్టిని నిర్వహించేవాడు. ఆధీనంలో ఉంచుకున్నాడు, కంట్రోల్లో ఉంచుకున్నాడు. మీరు నా చేతిలో ఉంటే ఎవరు అపహరిస్తారు, ఎవరు దొంగిలిస్తారు? ఎవరు దొంగిలించలేరు, ఎవరు నేనేం చేయలేరు. ఇటర్నల్ సెక్యూరిటీ. ద క్వశ్చన్ ఈస్, మనం ఆయన చేతిలో ఉన్నామా లేదనేది పాయింట్. ఏమన్నాడు మరలా చదవండి, ఎవడును వాటిని అంటే వేటిని నిత్య జీవము కలిగిన యేసుక్రీస్తును ఎరిగి స్వరాన్ని గుర్తించి వెంబడించే గొర్రెలు ఏవైతే ఉన్నాయో, నా చేతుల నుండి ఎవడు అపహరింపడు. అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ ఇది నిత్య రక్షణ. ఒక్కసారి రక్షించబడితే ఫినిష్. ఇక ఎవ్వడు కూడా నిన్ను ట్యాప్ చేయలేడు, నిన్ను ట్రాప్ చేయలేడు, నిన్ను పడగొట్టలేడు. నువ్వు ఖచ్చితంగా ఆయనని ఎరుగుతావు, ఎరుగుతూనే ఉంటావు. ఆయన స్వరాన్ని వింటావు, వింటూనే ఉంటావు. ఆయన్ని వెంబడిస్తావు, వెంబడిస్తూనే ఉంటావు. ఎంతకాలం అంటే నువ్వు సమాధి పోయేంత వరకు. దట్స్ ద లాస్ట్ డెడ్. డెత్ ఈజ్ ద డెడ్ లైన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్, బట్ ఇట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్ ఫర్ ది ఎటర్నిటీ. అఫ్కోర్స్ ఎటర్నిటీ రక్షించబడ్డప్పుడు మొదలైంది అనుకోండి. 29 ఇంకో మాట ఉంటాడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుంచి ఎవడును వాటిని అపహరింపలేడు. సో 2-fold సెక్యూరిటీ. నా చేతిలో నుండి ఎవడు అపహరింపలేరు. నా తండ్రి అంటే మరలా దేవుడు ఏం చేశాడంటే ఆ డబుల్ సెక్యూరిటీ. నా తండ్రి చేతిలో నుండి, చూడండి ఆ మాట ఎంత బ్యూటిఫుల్ ఉందో. మరలా చదువుతాను, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎందుకు నశింపవు? నిత్యజీవం ఇచ్చాడు కాబట్టి. రెండో పాయింట్ ఏంటి, నా చేతిలో నుండి ఎవడు అపహరించడు. మనం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చెయ్యి ఎవరి చేతిలో ఉంది? తండ్రి చేతిలో ఉంది. 29 వచనం, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ అపహరింపలేడు. అబ్బా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అని గట్టి కేకలేయండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. ఏం చెప్పాలండి, ఏం చెప్పాలండి, ఏం మాటలు రావు.
We will not get proper words, enough words, suitable words to worship our dear God. నేను ఆయన చేతిలో ఉన్న ఆట, ఆయన చెయ్యి మరల తండ్రి అయిన దేవుడు ఏం చేసింటే అలా కప్పిపెట్టాడంట. మనం ఎక్కడున్నాం? ఆ కుమారుడు తండ్రి చేతుల మధ్యలో అలా భద్రపరచబడినాం. సో మనకున్న సెక్యూరిటీ, మనకున్న భద్రత ఎటువంటి భద్రత అంటే ఎవ్వడు దొంగిలించలేడు. ఈ భూమి మీద ఎవ్వరు దొంగిలించలేరు. మనల్ని ఎవరు, అందుకనే అంటాడు, మనల్ని ఎవరు భయపెట్టించలేరు, మనల్ని ఎవరు, మన రక్షణని ఎవడు మన డబ్బులు దొంగిలించవచ్చు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కొంతమంది మనం చూసాం గతంలో. స్వార్థ శత్రువులు ఏం చేశారంటే బలహీనమైన స్త్రీలను వాళ్ళు చెరిపారు, వాళ్ళ శీలాన్ని పాడు చేశారు, వాళ్ళ జీవితాలను నాశనం చేశారు, వాళ్ళు వాళ్ళు వాళ్ళ 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 లైఫ్ని చింద్రమందర చేశారు. వాళ్ళ రక్షణని ఎవరు చింద్రమందర చేశారు? ఎవడు ఊరుకుంటాడా? డెఫినెట్లీ దే విల్ పే ఫర్ ఇట్. దే విల్ పే ఫర్ ఇట్. నా చేతిలోంచి ఎవరు రక్షణ అంటే దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తానని చెప్పాలా బైబిల్లో? దేవుడు ఈ భూమి మీద నేనెవడేం చేయలేడు, నువ్వు చాలా ఎక్స్ట్రాడినరీ, ఏది మన యుద్ధానికి పోయే ట్యాంకులో ఉన్నట్టుగా నువ్వు ఉంటావు అంటే ఇప్పుడు ఆ ట్యాంకులో పడగొట్టే మిజైల్స్ కూడా వచ్చాయండి. గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ సెక్యూరిటీ, గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ సెక్యూరిటీ. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అంటే మనం దీన్ని ఏమంటామంటే అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంట. ఏమిటి? ఏంటయా నువ్వు చనిపోతే ప్రభుని చూస్తావు నిరీక్షణ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, నేను ఈ క్షణం ఇక్కడ చనిపోయినా కానీ నేను నా దేవునితోనే ఉంటాను. నిరీక్షణ ఎందుకు అంటే బికాస్ మై సాల్వేషన్ ఈజ్ సెక్యూర్, ఇట్ ఈజ్ ఎటర్నల్ సెక్యూర్. నా రక్షణ పోదు. ఏమోనండి పోతానో పోనో తెలియదండి, నేను ప్రభుని చూస్తానో చూడనో తెలియదండి, ఏమోనండి ఐ డోంట్ నో ఏమవుతుందో. నో, యూ కెనాట్ సే దాట్. నీకు ఒక నిరీక్షణ ఉంటుంది. నీకు నిరీక్షణకు ఆధారం ఏంటంటే ఇది 10వ అధ్యాయము 28, 29 వచనం. ఏమిటి అంటే ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపడు. నీవు ఈ వాక్యం కనుక నీకు కరెక్ట్గా అర్థమైతే నిన్నెవ్వడు, అందుకనే రక్షించబడిన వాడు పాపం చేస్తాడా? చేసే అవకాశం ఉంది, కానీ పాపంలో కొనసాగడు. ఎవడైతే పాపంలో ఎంజాయ్ చేస్తాడో, నేను మరలా చెప్తాను జాగ్రత్తగా, ఎవరి గురించి మాట్లాడే ఈ మాటలు? 3 విషయాలు. ఏ గొర్రె అయితే యేసును ఎరుగుతుందో, యేసు స్వరాన్ని గుర్తిస్తుందో, యేసును వెంబడిస్తుందో, ఈ 3 మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. జెన్యున్ సాల్వేషన్ అంటారు. నిజంగా రక్షించబడిన వ్యక్తి పాపమును యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించలేడు. ఒకవేళ ఓ వ్యభిచారాన్నో, ఓ త్రాగుడునో, ఓ డబ్బునో, ఈ భూ సంబంధమైన పేరు ప్రఖ్యాతలను, అహమో, వాట్ ఎవర్ ఇట్ మే బి, జీవముగల దేవుణ్ణి అమ్ముకోనే పాపము ఏమైనా కానీ, జీవముగల దేవుణ్ణి నామమును అవమానపరిచే పాపము ఏదైనా కానీ, జీవముగల దేవుణ్ణి తృణీకరించే ఏదైనా కానీ, అసలు యాక్చువల్గా జెన్యున్ బిలీవర్ ఏం చేస్తారంటే, నీకు యేసుప్రభు కావాలన్నా నీ ప్రాణం గల చూసుకో, నాకు యేసుప్రభు కావాలంటే నిన్ను కిరాతకంగా సంపాదిస్తాను, నీవు యేసుప్రభు కావాలంటే నిన్ను ముక్కలు ముక్కలు చేస్తానంటే వాడు ఏమంటాడంటే నువ్వు ముక్కలు ముక్కలు చేస్తే ఏమైనా చేసుకో. ఎందుకు అంటే నాకు తెలుసు ఎప్పుడొకప్పుడు చచ్చిపోతాను, చావనేది గ్యారంటీ. దేవుడు అందరికీ చావు, ఎటువంటి చావు ఏదైనా కావచ్చు. మనం ఏం కోరుకుంటామంటే అలా పీస్ఫుల్గా నిద్రలో అటా జారుకుంటే మంచిదే, గుడ్, ప్రైజ్ ది లార్డ్, వస్తే మంచిదే. బట్ యాక్సిడెంట్లో చచ్చిపోతే ఏమో బా ఎందుకు ఇట్లా చచ్చిపోయినాడు, ఆయన ఏమైనా పాపం చేసినాడు, నాన్ సెన్స్. డోంట్ సే దాట్, డోంట్ సే దాట్. అంటే స్వార్థ ప్రకటనలో చచ్చిపోతే వీర మరణం అంటారా? నో, దట్స్ నాన్ సెన్స్. ఏ మరణం ఏదైనా కావచ్చు, మనకు అనవసరం. ఆయనను వెంబడించడం ఒకటే మనం నేర్చుకోవాలి. ఆయన్ని వెంబడించడానికి నేపథ్యం ఏమిటి? ఆయన స్వరం వినాలి. 2 థింగ్స్, ఆయన స్వరం వినాలి, ఆయన వెంబడించాలి. మీరు కనుక మంచి బ్యూటిఫుల్ అమేజింగ్ అద్భుతమైనటువంటి మిషనరీస్ వాళ్ళ బయోగ్రఫీస్ కనుక వింటే కుక్క చావు చచ్చారు, కుక్క చావు చచ్చారు. అసలు ఏమనుకుంటారు, అసలు ఈ దేవుడు ఉన్నాడా, వీళ్ళు నమ్ముకున్నారు, దేవుడు వాళ్ళకి ఏం చేశారు అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మరలా చెప్తున్నా, ప్లీజ్ రిమెంబర్, మనము ఆయన చేతులు ఉన్నామా లేదా అని మనం చూసుకోవాలి.
అంతేగాని మనమెవరో అండి డిసైడ్ చేయడానికి నా చావు ఇట్టుండాలి, ఈ చావు ఇట్టుంటే ఇది స్పిరిచువల్ డిగ్రీ, ఇంత నువ్వు ఇట్టుంటే స్పిరిచువల్ డిగ్రీ. నెవర్ డూ దట్. మనం ఆయన ఎరిగామా లేదా, ఆయన స్వరాన్ని గుర్తించామా లేదా, ఆయన వెంబడిస్తాం అదే మూడు విషయాలు. ఆయన ఏం చేయమంటే అది చేస్తాం, ఏది వద్దంటే అది మానుకుంటాం. కానీ కొంతమంది ఉంటారు ఎమోషనల్గా ఛార్జ్ అయిన వాళ్ళు ఉంటారు. నీ రియల్ కన్విక్షన్స్ లేకుండా ఎమోషనల్గా భావోద్రేకాలతో తీర్మానాలు చేస్తారు. అయితే వాళ్ళు పాపంలో కొనసాగుతారు. దేవుడు పాపం రెండు కలిసి వెళ్ళవు, చీకటి వెలుగు రెండు కలిసి వెళ్ళవు. నాట్ పాసిబుల్. సో కాబట్టి అప్పుడు పాపంలో ఎవరైతే కొనసాగుతారో వాళ్ళు నాకు రక్షణ, ఎటర్నల్ సెక్యూరిటీ అంటే పచ్చబద్ధం. అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆయన్ని వెంబడించేవాళ్ళు, ఆయన స్వరాన్ని గుర్తించేవాళ్ళు, నిత్య జీవం కలిగిన వాళ్ళు, వాళ్ళు పాపంలో కొనసాగు. పొరపాట్లు జరుగుతాయి. బుద్ధిహీనత, అజ్ఞానం, వెరితనం అందరిలో ఉంటుంది. నేను కూడా తప్పుపోతున్నాము. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. బైబిల్ గ్రంథంలో దావీదు తప్పుకోలేదా, మోషే తప్పుకోలేదా, ఏలియా కూడా నేను సూసైడ్ అయితే బెటర్ అని యెజెబెల్కి భయపడి పారిపోలేదా? వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. గాడ్ కెన్ అండర్స్టాండ్ అస్. బట్ యూ హ్యావ్ నో లైసెన్స్ టు కంటిన్యూ ఇన్ సిన్. ఎవడైతే, నేను మరలా చెప్తాను, ఐఎమ్ మేకింగ్ ఎ స్టేట్మెంట్. ఐ డోంట్ నో వెదర్ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్. దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్. దేర్ ఇస్ నో సీక్రెట్ బిలీవర్. ఐ డోంట్ బిలీవ్ ఎనీ సీక్రెట్ బిలీవర్. ఫైర్ ఇస్ ఫైర్. అగ్ని కాల్చిపడేస్తుంది దేననగా. యు ఆర్ ఎ బిలీవర్ ఆర్ నాట్, అంతే. నిజమైన విశ్వాసి పాపంలో కొనసాగడు. పాపంలో కొనసాగడు. సో సో ఐ థింక్ ద స్టేట్మెంట్ ఈస్ వెరీ క్లియర్. సామ్ నెంబర్ 23లో కూడా ఈ కాపరి గొర్రెల గురించినటువంటి కొన్ని నేను ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే అది మన కాంటెక్స్ట్ కాదు. జస్ట్ మీకు అట్లా ఒక పిక్చర్ మీ ముందు పెట్టేస్తాను. సామ్ నెంబర్ 23లో 2వ వచనంలో ఏం చెప్తాను? మొదటి వచనం ఏంటంటే ఆయన నా కాపరి, నేను ఆయన గొర్రెను అని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఫస్ట్ రిలేషన్షిప్. 2వ వచనంలో ఏమంటాడంటే నేనేం తినాలి, నేనేం తాగాలి, అది పీస్ఫుల్గా దేవుడు నాకు ఇస్తాడు. పీస్ఫుల్ అంటే శాంతికరమైన జలం, పచ్చిక బయలు, నాకు మంచి రిసోర్సెస్ నాకు ప్రొవైడ్ చేస్తాడు. ఈజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఫుడ్. అది బిర్యానీయా, రొట్టెనా, సంగట అదేం మనకు తెలియదు. ఫుడ్ పెడతాడు, పీస్ఫుల్గా తింటాం, హాయిగా నెమరు వేసుకుంటూ కూర్చుంటాం. ఆ తర్వాత 3వ వచనంలో తప్పిపోయిన దాన్ని తిరిగి రికవర్ చేస్తాడు. నేను జస్ట్ మీకు జిస్ట్ ఇస్తున్నాను, మీరు దాని మీద మీరు స్టడీ చేసుకోండి. 3వ వచనంలో రిలేషన్షిప్ ఉంటుంది, ఫెలోషిప్. లేకపోతే మీకు సెట్ రిలేషన్షిప్ పెట్టి చెప్తే కానీ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. సామ్ నెంబర్ 23 తీయండి. ఇది నేను ఎక్కువగా స్టడీ, ఎందుకంటే యోహాను సువార్తను మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి మిగిలిన టెక్స్ట్ మీరు దీనికి రిలేషన్షిప్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఒక చోట రాయబడిన టెక్స్ట్ను అర్థం చేసుకోవడానికి మరొక చోట అదే కాంటెక్స్ట్కి సంబంధించినటువంటి టెక్స్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ టెక్స్ట్ నేను బాగా అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అంతే రీజన్. మరలా చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలోని 66 గ్రంథాల్లో దేవుడు తన ట్రూత్ను పొందుపరిచాడు. ఒక ఒక ట్రూత్ని కన్సిస్టెంట్గా అర్థం చేసుకోవడానికి దానికి సంబంధించిన టెక్స్ట్ కొంత భాగాన్ని ఇంకో చోట వేరే బుక్లో ఎక్కడో పెట్టుంటాడు. అవి రెండును మనం పోల్చి చూసుకుంటే ఏమవుతుందంటే ఇంకో కొంత వివరణాత్మకంగా ఆ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశారంటే ఈ కీర్తనకారుడికి దేవుడికి ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్. 2వ చోట పచ్చిగల చోట్ల శాంతికరమైన జలం మీద నడిపిస్తాడు. ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే చాలా టైం పడుతుంది, అవి నేను మాట్లాడను. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, శాంతికరమైన జలముల దగ్గరనే ఎనిమిస్ ఇచ్చి కాసుకుని ఉంటాయి. ఎందుకంటే స్వచ్ఛమైన నీళ్ళు అక్కడ ఉంటాయి. శాంతికరమైన జలములు అంటే పీస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అక్కడనే ఉంటాయి. ఎందుకు అంటే గ్యారంటీ దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్టు, అంటే దుప్పి ఇట్టాటి నీళ్ళ కోసం ఆశపడాలి. అక్కడనే ఉంటాయి. అంటే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నాకు స్వచ్ఛమైన ఆహారం అంటే కాపరి ఏం చేస్తారంటే గొర్రెలకు హీ గివ్స్ ద బెస్ట్. ఒక్క మాటలో చెప్తాను. 3వ వచనంలో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నావును బట్టి నీతి మార్గం నన్ను నడిపిస్తున్నాడు. హీ రెస్టోర్స్ మీ అండ్ హీ లీడ్స్ మీ ఇన్ ద రైట్ పాత్. ఆయన నీతిమంతుడు కనుక ఆయన నీతి మార్గంలో నడిపిస్తాడు. దానికి ముందు సేద తీరుస్తాడు. హీ రెస్టోర్స్, హీ రికవర్స్. ఆ తర్వాత
రిలేషన్షిప్, ఫెలోషిప్ ఉంటుంది. ఫెలోషిప్ అంటే దేవుడు మాట్లాడతాడు, మనం దేవునితో మాట్లాడతాం. ఈ విధంగా ఆయన్ని వెంబడించే నేపథ్యంలో ఇవి రెండు జరుగుతాయి. వెంబడించడం అంటే అర్థం ఏంటంటే బోత్ మనము దేవునితో, దేవుడు మనతో, ఒకరితో ఒకరు కలిగి ఉండే ఆ అమేజింగ్ ఫెలోషిప్. 4వ వచనం ఏం చెప్తుందంటే, ఆయన గనక నాతో ఉంటే, ఒకవేళ నేను ఎటువంటి రిస్క్స్ ఆఫ్ లైఫ్లో వెళ్ళినా కూడా నేను భయపడను. అది నా బుద్ధిహీనత వల్ల వెళ్తానా, గాఢాంధకారమైన లోయలో నేను నా బుద్ధిహీనత బట్టి వెళ్తానా, లేక దేవుడే తీసుకెళ్తాడా? రెండు పద్ధతులు ఉన్నాయి, రెండు కరెక్టే. కొన్నిసార్లు మనము దేవుడు సెలవయ్యంది, దేవుడు నడిపించండి, మనమే అజ్ఞానంతో, బుద్ధిహీనతతో, మన వెరితనంతో, మన బ్యాక్గ్రౌండ్ బ్యాక్లాగ్ లగేజెస్తో పాటు మనం వెళ్తున్న నేపథ్యంలో మనమే కొని తెచ్చుకుంటాం. బట్ స్టిల్ దేవుడు వదిలిపెట్టడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నేను భయపడను. మళ్ళీ ఏం చేస్తాడు? రెస్టోర్ చేస్తాడు. ఒకవేళ ఆయనతో ఒక సంకల్పంతో నన్ను గడంధరకారపు లోయలో అనుభవం కూడా తీసుకెళ్తున్నాడంటే, హీ విల్ ట్రైన్స్ మీ, హీ విల్ ఎక్విప్స్ మీ, హీ విల్ ప్రాపర్లీ ప్రిపేర్స్ మీ ఫర్ ద ఫ్యూచర్. అది 5వ వచనంలో, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తూ. 2వ వచనంలోనేమో పీస్ఫుల్ ప్లేస్లో, అంటే రెండు రకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఇటు పీస్ఫుల్గా కూర్చొని తింటావు, రెండోది ఏంటంటే ఒక సోల్జర్ తిన్నట్టుగా తింటావు. సోల్జర్ ఎట్లా తింటాడు? వాడికి కొన్ని రూల్స్ ఉంటాయి. మామూలుగా 5 స్టార్ హోటల్లో కూర్చొని, లేకపోతే ఆయన ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని తిన్నప్పుడు ఎలా తింటాం? ఆ తినటం వేరే, అండ్ అట్ ద సేమ్ టైం వార్ జోన్లో తినటం వేరే. రెండు ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఎప్పుడు ఎంతసేపు ఒకే దాని మీద భజన చేసుకుంటూ కూర్చోవద్దు. రెండు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరుస్తావు. దీన్ని ఇంకొక విధంగా కూడా ఎట్లా తీసుకోవచ్చు అంటే, శత్రువును జయించిన తర్వాత స్పాయిల్స్ ఉంటాయి చూసారా, స్పాయిల్స్, కొలసొమ్ము అంటారు. ఆ కొలసొమ్మును స్వాధీనపరచుకునే నేపథ్యంలో వి సెలబ్రేట్ అని, అలా కూడా మనం చెప్పచ్చు. నూనెతో నా తల అంటున్నావు, నా గిన్నె నిండి గాడ్ అనాయింట్స్ us టు సర్వ్ హిమ్. ఆయన్ని వెంబడించడానికి ఆయన మనల్ని అనాయింట్ చేస్తాడు. హీ కంఫర్ట్స్ మీ. ఆ తర్వాత ఒక రాజుగా యుద్ధాలు చేయడానికి నన్ను అనాయింట్ చేస్తాడు. ఒక యాజకుడిగా ఆయన్ని సేవించడానికి అనాయింట్ చేస్తాడు. ఒక ప్రవక్తగా ఆయన సేవించడానికి అనాయింట్ చేస్తాడు. ప్రవక్త ఏం చేస్తాడంటే దేవుని పక్షంగా ప్రజల దగ్గరికి వెళ్తాడు. యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజల పక్షంగా దేవుని దగ్గరికి వెళ్తాడు. హీ అనాయింట్స్ మీ. ఈ రెండు మినిస్ట్రీస్ ఒక న్యూ టెస్ట్మెంట్లోనే మనకు సాధ్యం. ఎందుకంటే మనం రాజులైన యాజకులుగా మనం చేశాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో రాజులు వేరే, యాజకులు వేరే, ఈ రెండు ఆఫీసెస్ వేరే ఉన్నాయి. కానీ న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు ఆయన మెల్కిసెదకు ఆ క్రమం చొప్పున ప్రధాన యాజకుడుగా, ఆయన యూదా గోత్రంలో పుట్టాడు, లేవి గోత్రంలో పుట్టలేదు. అయినా కానీ ఆయన ప్రధాన యాజకుడిగా ఎందుకు ఉండగలిగాడంటే ఆయన లైనే వేరే. బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హెన్రీ పత్రికలో. మనం ఆయన్నే వెంబడిస్తున్నాం కాబట్టి ఆయన లాంటి రాజులుగా ఉంటాం, ఆయన లాంటి ప్రవక్తలుగా ఉంటాం, ఆయన లాంటి యాజకులుగా ఉంటాం. అందుకు ఆయన మనల్ని అభిషేకించాడు. అభిషేకించడం అంటే అందుకోసం అన్నమాట. 7వ వచనం ఆ తర్వాత 7వ భాగం ఏంటంటే, హిస్ గుడ్నెస్, హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. ఆయన ఆయన కృప, ఆయన క్షేమం. ఇంగ్లీష్లో గుడ్నెస్ అండ్ ఫెయిత్ఫుల్. ఐ యామ్ ఇన్ హిస్ ప్రజెన్స్ బోత్ నౌ అండ్ ఫర్ ఎవర్. నిత్యత్వం అంటే సమాధిని దాటి వస్తుంది. ఇది కీర్తనలో 23లో అంటాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ మాటలు కూడా చూసి ఇవాళ దీంతో మనం క్లోజ్ చేద్దాం. ఆ రెండో భాగం, మూడో భాగం దేవుని చిత్తమైతే నెక్స్ట్ టైం మనం కలుసుకున్నప్పుడు మనం స్టడీ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ మై టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్. లూకాసు వార్త 15వ అధ్యాయం మనం నేర్చుకున్న కొన్ని పాఠాలైనా సరే చక్కగా నేర్చుకుందాం, వాటిని మన జీవితంలో అన్వయించుకుందాం. ఏదో మన తెలివితేటలు పెంచుకోవడానికి, నాలెడ్జ్ పెంచుకోవడానికి, ఇంటలెక్చువల్ కెపాసిటీ పెంచుకోవడానికి కాదు మనం వాక్యం నేర్చుకునేది. ఈ వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత మనం వాటిని అన్వయించుకోవాలి, ఆ చొప్పున మనం జీవించాలి. 15th చాప్టర్ 3వ వచనం నుంచి 7వ వరకు, ఇది కూడా నేను పూర్తిగా ఎక్స్పాండ్ చేయట్లేదు. ఒక్కొక్కటి పట్టుకుంటే గంట మినిమం మనం స్టడీ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ రాయబడి ఎందుకు రాశాడు ఇది, ఇది మొదటి 2 వచనం చదివితే ఎందుకు రాశాడు ఈ 3 ఉపమానాలు. ఇవి ఉపమానాలు అంటారు. 3 ఉపమానాలు. ఏవి ఉపమానాలు? తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు. సో లాస్ట్ షీప్, లాస్ట్ కాయిన్, లాస్ట్ సన్, ప్రోడిగల్ సన్ అనుకుంటారు. ఈ 3 ఉపమానాలు ఎందుకు రాశాడు అది ఇంపార్టెంట్. ముందు ఎందుకు రాశాడు అని కనుక చూస్తే
కరెక్ట్ కీలకమైన పాయింట్ దొరుకుతుంది. అదే కీలకమైనది. ఉపమానాలన్నీ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. కీలకమైనటువంటి ఒక పాయింట్ దొరుకుతుంది. ఆ పాయింట్ పట్టుకుంటే ఉపమానం మనకు అర్థమైనట్టే. ఎందుకు చెప్పాడు? 15th చాప్టర్ మొదటి 2 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన యుద్ధకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేర్చున్నాడని చాలా అందుకు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వాళ్ళు వేసిన నెపము, లేక వాళ్ళు వేసిన ఒక 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 దాన్ని ఏమంటారంటే అభియోగం. ఏమిటి వాళ్ళ అభియోగం అంటే, పాపులను చేర్చుకొని వాళ్ళతో భోజనం చేస్తున్నాడు అంటే ఎవరు పాపి అని చెప్పడానికి ట్రై చేస్తాడు. ఈ మూడు ఈ మూడు ఉపమానాల్లో ఎవరు యాక్చువల్గా పాపి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనం ఒకటి చూస్తున్నాం. మనం లాస్ట్ ప్రాడిగల్ సన్ గురించి మనం స్టడీ చేయట్లా, ఒకటి చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ 99 వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? 99 7వ వచనం, మారు మనసు అక్కరలేని 99. అంటే ఈ 99 ఏమనుకుంటున్నారంట? మాకెందుకండి రక్షణ, మేము క్రైస్తవులకు పుట్టాం మేము అని ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఏమనుకుంటారు? ఏదైనా ఒకటే సార్, ఏ క్రైస్తవత్వమే కావాలా ఏంటి? ఎన్నున్నాయి మతాలు, ఎన్నున్నాయి విశ్వాస ప్రమాణాలు, ఏదో ఒకటి చూజ్ చేసుకోండి, చివరికి మీరు వెళ్ళేది అక్కడికేగా, చివరికి ఆ దేవుడి దగ్గరికి వెళ్తాము. అందరూ అదే చెప్తారండి. అందరూ చెప్తారు ఏదో ఒకటి. ఏదో మన ఫ్యామిలీ సాంప్రదాయము, మన కుటుంబ సాంప్రదాయము, మనం ఓ దేశంలో పుట్టాము, ఓ వర్గంలో పుట్టాము, ఓ ఓ సాంప్రదాయంలో పుట్టాము, దాంట్లో సరిపోద్ది కదని ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఏమంటారంటే మేము పుట్టుకతో క్రైస్తవులు అండి అని ఇంకొక బ్యాచ్ అంట. ఇందులో 99 మంది ఏమంటున్నారంటే మాకు మారవన్స్ అక్కర్లేదు అని 99 అంటున్నారు. కానీ ఒకడేమంటున్నా అంటే నేను తప్పిపోయాను, నన్ను ఎవరు వెతుకుతారు, నన్ను ఎవరు పట్టుకుంటారు ఒకడంటున్నాడు. అది ఈ ఈ ఇందులో ఇందులో ఉన్నటువంటి సారాంశం. ఇందులో ఉన్న సారాంశం ఏంటంటే, ఒక్కడు తప్పిపోయినా సరే ఆ ఒక్కడి కోసం ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను అని చెప్పినట్టే ఉంటుంది. అంటే ఈ ప్రపంచమంతట్లో కోటాను కోట్ల మంది ప్రజలు ఉండి వాళ్ళందరూ కూడా ఈ 99 బ్యాచ్లు ఉండి నేను ఒక్కడనే పాపినైతే నా ఒక్కడి కోసం యేసయ్య శిలువలో మరణించినాడు అంటే దాని తాత్పర్యం ఏంటంటే, యేసయ్య నా కోసం నువ్వు శిలువలో మరణించినావని ప్రతి వారు కూడా పర్సనల్గా చెప్పుకోవడానికి అవసరమైనటువంటి బ్యూటిఫుల్ ప్యారబుల్ అన్నమాట. దట్స్ ఇట్. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తప్పి దాన్ని వెతుకుతాడు. వెతికి వెతికిన తప్పిపోయి వెతికిన గొర్రె ఏడ ఉంటుంది? ఆయన భుజం మీద ఉంటుంది. ఆయనకు క్లోజ్గా ఉంటుంది. ఆయన స్వరాన్ని ఉంటుంది. వా ఆ ఒక్కడిని బట్టి హెవెన్ సెలబ్రేట్ చేసుకుంటుందట. హెవెన్ సెలబ్రేట్ చేసుకుంటుంది. అదే ఇందులో మనకు అర్థం. 99 సెల్ఫ్ రైచస్ పీపుల్, 1 సిన్నర్ హూ రిపెంట్స్. షెపర్డ్ సీకింగ్ ద లాస్ట్ షీప్, స్పెషల్ ట్రీట్మెంట్ టు ద సిన్నర్ హూ రిపెంట్స్. అంటే ఆయన భుజం మీద ఉంది. ఆయన భుజం మీద ఉన్నప్పుడు ఆ గొర్రె ఏం చేస్తుందంటే యజమానుడి యొక్క ఆ వెచ్చనిదనము అనుభవిస్తుంది. యజమానుడు మాట్లాడుతుంటే స్వరం చాలా దగ్గరగా ఉండి బాగా వింటుంది. విని 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 యజమానుని బాగా గుర్తుపడుతుంది. హెవెన్లో కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఐ థింక్ నేను స్టాప్ చేస్తాను. నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఆ రెండవ భాగాన్ని మనం చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని మనము అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.